సీఎం రేవంత్ రెడ్డి మంచి ఫైర్ మీద ఉన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డాక ఓ నెలన్నర పెద్దగా మీడియా ముందుకు రాని సీఎం రేవంత్ ఒక్కసారిగా గేరు మార్చారు. రేవంత్ స్పీడ్ కు విపక్ష బీఆర్ఎస్ నేతలు షాక్ తింటున్నారు. ఇన్నాళ్ళు ఎదుట ఎవరున్నా ఎదురుదాడి తప్ప వెనకడుగు వేసే అలవాటు లేని బీఆర్ఎస్ పెద్ద బాసులు తొలిసారి ఆత్మరక్షణలో పడ్డారు. కృష్ణా బోర్డు నుంచి ప్రాజెక్టుల దాకా వివిధ అంశాలపై రేవంత్ చేసిన ఆరోపణలకు గులాబీ శ్రేణుల దగ్గర ఆన్సరే లేకుండా పోయింది. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై తన దూకుడు ప్రదర్శిస్తారని మొదట్లో అందరూ భావించారు. కానీ సర్కారు ఏర్పడ్డాక తన సహజ ధోరణికి వ్యతిరేకంగా సైలెంట్ మోడ్ లోకి వెళ్లారు రేవంత్. ఏదో 1-6 విమర్శలు తప్ప తన మార్క్ పదజాలం ఎక్కడా ఉపయోగించలేదు. ప్రభుత్వం పైన తనపైన ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా పట్టించుకోనట్లే ఉండిపోయారు. 6 గ్యారంటీలు అమలుపై బీఆర్ఎస్ నేతలు చేసిన ఆరోపణలపైన గుంపు మేస్త్రి అంటూ సోషల్ మీడియాలో తనను ట్రోల్ చేసిన సైలెంట్ గా ఉన్నారు రేవంత్. దావోస్ పర్యటన సందర్భంగా కాస్త మాటల డోసు పెంచినా అది కూడా చాలా అదుపులోనే మాట్లాడారు. ప్రభుత్వంపై, పాలనపై, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై, గత ప్రభుత్వ తప్పులపై అవగాహన వచ్చేదాకా వెయిట్ చేయాలన్న ఆలోచనతోనే సీఎం కాస్త సమయం పాటించారని ఆయన సన్నిహితుల నుంచి వచ్చిన సమాచారం. ఒకసారి పూర్తి స్థాయిలో తాను ప్రిపేర్ అయ్యాక ఇక టాప్ గేర్ లోకి వచ్చారు రేవంత్. మొన్న ఇంద్రవెల్లి సభలోను, ఆ తర్వాత హైదరాబాద్ లో జరిగిన ప్రెస్ మీట్ లోను విశ్వరూపమే చూయించారు. కేసీఆర్ పై పదునైన మాటలతో విమర్శల దాడి చేశారు తెలంగాణ సీఎం. దేనికైనా రెడీ అంటూ సవాల్ చేశారు. టైం మీరిచ్చినా సరే, నన్ను చెప్పమన్నా సరే అంటూ ఉగ్రరూపం చూపించారు రేవంత్ దూకుడు చూస్తుంటే వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గత ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు రెడీ అయినట్లే కనిపిస్తోంది. ముఖ్యంగా కృష్ణా బోర్డ్, మేడిగడ్డ ప్రాజెక్టు విషయంలో అన్ని అస్త్రాలను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ సైతం సభకు హాజరయ్యే అవకాశం ఉండడంతో వారి పాలనలోని లోపాలను అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వివరించేందుకు సిద్ధమవుతున్నారట రేవంత్. మైక్ కట్ చేయకుండా విపక్ష నేతలను కూడా మాట్లాడడానికి అవకాశం ఇస్తామని చెప్పి దేనికైనా రెడీ అని సిగ్నల్స్ ఇచ్చారు రేవంత్. ఇక నాగార్జున సాగర్ డ్యాం పై పోలింగ్ రోజు జరిగిందంతా కేసీఆర్ ప్రభుత్వ చేతగానితనమేనని కూడా ఫైర్ అయ్యారు. ఇప్పుడు డ్యాం పైకి వచ్చే దమ్ము జగన్ కి లేదని మాటల డోసు పెంచారు. ప్రభుత్వం పడగొడతామని పదే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలపైన రేవంత్ ఘాటుగానే స్పందించారు. మీకంత సీన్ లేదన్నట్లు బీఆర్ఎస్ కు కౌంటర్ ఇచ్చారు. చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లోకి వచ్చేదాకా వెయిట్ చేసే రేవంత్ కూడా దూకుడు పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. త్వరలోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకొని కేసీఆర్ కు పెద్ద షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా మొదటి 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి తనేంటో విపక్షాలకు రుచి చూపిస్తున్నారు. గతంలో తనను జైలు పాలు చేసి, వ్యక్తిగత విమర్శలు చేసి నానా తిప్పలు పెట్టిన వారిని అంత ఈజీగా వదిలిపెట్టనన్న సిగ్నల్స్ కూడా ఇస్తున్నారు. దీంతో గులాబీ పార్టీ పెద్దలకు ముందు గడ్డు కాలం తప్పదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. మరి ఈ పరిస్థితిని అపర చాణక్యుడిగా పేరున్న కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.